హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా దసరా సందర్భంగా మన యాప్లో కొన్ని టెస్ట్ సిరీస్ పైన ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో వాటికి సంబంధించి ఆఫర్ ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే మన యాప్లో అయితే ఉంటాయి. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మధ్యాహ్నం లోపు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ అనేది 399 రూపీస్కి అయితే అందిస్తున్నాం. ఇంకా అవే కాకుండా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి 2 టెస్ట్ సిరీస్ కలిపి జస్ట్ 45 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది 59 రూపీస్కి అందుబాటులో ఉంది. అదేవిధంగా తెలంగాణ చరిత్ర 49 రూపీస్, తెలంగాణ ఉద్యమ చరిత్ర 69 రూపీస్కి అయితే ఉంది. దాంతోపాటు జనరల్ సైన్స్కి సంబంధించి 49 రూపీస్ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలలోపు ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్నట్టయితే మీకు ఈ ఆఫర్స్ అయితే వర్తిస్తాయి. తర్వాత వీడియో యొక్క ప్రైస్ అయితే పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి డిసెంబర్ 3 తర్వాత టీఎస్పీఎస్సీ ప్రకటనలు అంటే ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నేను బాధ్యత తీసుకుంటా బారాస విద్యార్థి విభాగ సమావేశంలో మంత్రి కేటీఆర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ ఉద్యమ సమయంలో 100 మంది యువత బలిదానాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ను పొరపాటున కూడా నమ్మొద్దని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సో తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించినటువంటి బారాస విద్యార్థి విభాగ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సో విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగినట్లు ఇక్కడ జరగవచ్చు. సో కాంగ్రెస్, భాజపాలు సామాజిక మాధ్యమాల్లో బారాసపై చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి, సామాజిక మాధ్యమాలను ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా వినియోగించుకోవాలని చెప్పేసి ఇక్కడ పిలుపునిచ్చినట్టు చూడవచ్చు. సో తెలంగాణ ఉద్యమ సమయంలో 10 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు ఓటు హక్కు వచ్చింది. సో వారికి రాష్ట్రం ముందున్నటువంటి పరిస్థితిని, ప్రస్తుత అభివృద్ధిని వివరించాలి. సో గ్రూప్ 2 రద్దు చేయాలని డిమాండ్ చేసింది బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదా? రద్దు చేస్తే గొడవ చేసింది కూడా వాళ్ళే కాదా? సో కోర్టులో కేసు వేసి గ్రూప్ 2ను రద్దు చేయించారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కడుపులో గుద్ది నోట్లో పిప్పర్మెంట్ పెడతారు. సో కొన్ని చోట్ల తప్పులు జరిగాయి, అది నేను ఒప్పుకుంటా. సో డిసెంబర్ 3 తర్వాత టీఎస్పీఎస్సీ ప్రకటన చేయడానికి నేను బాధ్యత తీసుకుంటా అంటే ఇక్కడ కేటీఆర్ మాట్లాడినటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సేమ్ ఇదే అప్డేట్ దాదాపు మనకు అన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీలో కొన్ని తప్పులు జరిగినాయి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిజం ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి కేటీఆర్. సో డిసెంబర్ 3 తర్వాత ప్రకటనలు చేస్తాం. సో ప్రతిపక్షాల మాటలు యువత నమ్మద్దు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. సో బీఆర్ఎస్వి విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కామెంట్స్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే డిసెంబర్ 3 తర్వాత టీఎస్పీఎస్సీని ప్రకటన చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తెలిపారు. సో టీఎస్పీఎస్సీలో కొన్ని తప్పులు జరిగినాయి, నిజం ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలన్నారు. సో ఇప్పుడు వివిధ దశల్లో ఉన్నటువంటి 80,000 ఉద్యోగాల భర్తీ చేయడంతో పాటు ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. సో ప్రతిపక్షాలు చెప్పేటువంటి మాయమాటలు యువత నమ్మద్దని పిలుపునిచ్చారు. సో ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సో ఇక్కడ నిర్వహించినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నట్లు ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి చూడవచ్చు. సో మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో టీఎస్పీఎస్సీలో తప్పులు జరిగినాయి, సో అధికారంలోకి రాగానే దానిని ప్రక్షాళన చేస్తాం మంత్రి కేటీఆర్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీలో తప్పు జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. సో తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించినటువంటి బీఆర్ఎస్వి విద్యార్థి విభాగ సమావేశంలో ఆయన మాట్లాడినట్లు ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టుల నియామకంపై హైకోర్టు స్టే అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ కోటాపై 30 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి నిన్న కూడా ఈ అప్డేట్ అయితే చూసాం. కాకపోతే చాలా మంది గ్రూప్ 4కు సంబంధించి జీఆర్ఎల్ లిస్ట్కి సంబంధించి అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఎంతమంది జీఆర్ఎల్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టుల నియామకాల్లో మాజీ సైనికుల యొక్క కోటా ఎంపికపై హైకోర్టు స్టే విధించింది. 30 రోజుల వ్యవధిలో అర్హత మార్కుల విషయంపై నిర్ణయం తీసుకొని ఫలితాలు వెల్లడించాలని హోం కార్యదర్శి కావచ్చు టీఎస్పీఎస్సీని ఆదేశించినట్లు ఇక్కడ చూడవచ్చు. కాగా నియామకాల్లో క్వాలిఫై మార్కుల విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని పలువురు మాజీ సైనికులు అయితే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినటువంటి సంగతి తెలిసిందే. సో ఈ నేపథ్యంలో మనకు ఏప్రిల్ 2022లో విడుదల చేసినటువంటి జీవో 55లో మాజీ సైనికులకు అదేవిధంగా ఓసీలకు 40% మార్కులు వస్తేనే అర్హులుగా పేర్కొన్నారని, దీంతో ఈ జీవో తమకు శాపంగా మారిందని చెప్పేసి ఇక్కడ మాజీ సైనికులు అంటున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం నిన్నటి అప్డేట్ కూడా చూసాం. సో ఈ పోస్టుల పైన ఏదైతే మాజీ సైనికుల
పోస్టులు ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన పోస్టులకు సంబంధించి ఈ క్లారిటీ వచ్చిన తర్వాతనే వాటి యొక్క రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పేసి మనకు హైకోర్టు స్టే ఇచ్చినట్లయితే చూడడం జరిగింది. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ సశస్త్ర సీమా బల్లో కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక్కడ సశస్త్ర సీమా బల్లో కానిస్టేబుల్ అవుతారా అంటే కూడా ఒక ఆర్టికల్ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. మనకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఈ సశస్త్ర సీమా బల్ నుంచి 2023 సంవత్సరానికి గాను 272 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఇది మనకు స్పోర్ట్స్ కోటాలో అయితే భర్తీ చేస్తున్నారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఆ క్రీడకు సంబంధించి అయితే చూడవచ్చు. ఎవరైనా మీ మిత్రులు కావచ్చు, మీకు కనుక ఉన్నట్లయితే ఈ సర్టిఫికేట్ ఉన్నట్లయితే కంపల్సరీ వీటికి అప్లై చేసుకుని చాలా మంచి ఉద్యోగాలు 18 to 23 years మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. సో వీటికి సంబంధించిన వేకెన్సీస్ ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 3 నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ కూడా దీనిలో ఉన్నాయి. 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే దీంట్లో ఇక్కడ మనకు ఇక్కడ ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉష్ణానికి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు. సో దీన్ని కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఎకానమీకి సంబంధించి అల్పాభివృద్ధి దేశాలకు సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో కంపల్సరీ దీన్ని కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చదివేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా తెలంగాణ ప్రజా సమితి బిడ్ బ్యాంక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఈ వారంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ మనం ఆల్రెడీ కవర్ చేసాం. ఒకసారి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకుని చూడండి. చాలామంది దీన్ని టెలిగ్రామ్లో షేర్ చేయమంటున్నారు. టెలిగ్రామ్లో షేర్ చేస్తే కొంచెం కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని నేను న్యూస్ పేపర్ క్లిప్ను ఎక్కువగా టెలిగ్రామ్లో షేర్ చేయట్లేదు. సో అది అర్థం చేసుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే వీడియోను షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ప్రయాగ్రాజ్లో 108 అడుగుల హనుమాన్ విగ్రహం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు యూపీలోని ప్రయాగ్రాజ్లో యమునా నది ఒడ్డున త్రివేణి పుష్ప్ ప్రాంతంలో 108 అడుగుల ఎత్తైనటువంటి భగవాన్ హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నగర కోత్వాల్గా పిలిచేటువంటి హనుమంతుని విగ్రహంతో పాటు ఆలయ నిర్మాణానికి అక్కడ సుమారుగా 12,000 చదరపు అడుగుల స్థలాన్ని ఇప్పటికే గుర్తించారంట. సో మహాకుంభమేళ కంటే ముందు అంటే 2025లోగా దీన్ని నిర్మిస్తారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇక్కడ హరిద్వార్కి చెందినటువంటి పరమార్థ నికేతన్ త్రివేణి పుష్పను 30 ఏళ్లకు లీజు తీసుకుందని చెప్పేసి ఇచ్చారు. సో ఈ సంస్థ దీన్ని నిర్మించబోతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే 108 అడుగుల హనుమాన్ విగ్రహం ఎక్కడ రాబోతుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రయాగ్రాజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఎస్బీఐ బ్రాండ్ అంబాసిడర్గా ధోని అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో భారతీయ స్టేట్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్గా మనకు క్రికెట్ దిగ్గజమైనటువంటి ఎంఎస్ ధోని అయితే నియమితులు కావడం జరిగింది. నియామకాలకు సంబంధించి మనకు నేరుగా క్వశ్చన్ అడుగుతారు కనుక ఆ బ్రాండ్ని గుర్తుంచుకోండి, ఆ నేమ్ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక ఇక్కడ చూసినట్లయితే యువశక్తిని ఏకం చేసేందుకు మేరా యువ భారత్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. అక్టోబర్ 31న ప్రారంభిస్తాం ప్రధాని మోడీ. సో జై భారత్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని పిలుపు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అక్టోబర్ 31న మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతి. సో దాన్ని పురస్కరించుకొని ఇక్కడ మనకు మేరా యువ భారత్ ప్లాట్ఫామ్ను ప్రారంభించనున్నట్లు ప్రధాని మోడీ నిన్న అయితే పిలుపునివ్వడం జరిగింది. సో జాతి నిర్మాణ కార్యక్రమంలో చురుకైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశాన్ని యువతకు కల్పించేందుకు ఈ కొత్త వేదికను తీసుకొస్తున్నట్లు ఇక్కడ మోడీ అయితే ప్రకటించాడు. సో ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ మేరా యువ భారత్ వెబ్సైట్ని అయితే ప్రారంభించినట్టు తెలిపారు. సో ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే అక్టోబర్ 31 ఎవరి యొక్క జయంతి? సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతి. సో దాని సందర్భంగా మనకు మేరా యువ భారత్ని అయితే సో సెంట్రల్ గవర్నమెంట్ అయితే తీసుకొస్తుంది. ఈ సందర్భంగా మనం సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కింద కామెంట్ చేయండి. అతనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది కూడా కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ప్రపంచ కప్ రగ్బీ విజేత దక్షిణాఫ్రికా అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో డిపెండింగ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా రగ్బీ ప్రపంచ కప్లో మరోసారి అదరగొట్టింది. సో ఈ మెగా టోర్నమెంట్లో టైటిల్ నిలబెట్టుకుంటూ విజేతగా నిలిచినట్లు ఇక్కడ చూడవచ్చు. ఆదివారం ఇక్కడ జరిగినటువంటి హోరాహోరీ ఇక్కడ మనకు ప్యారిస్లో జరిగింది ఇది. సో హోరాహోరీ మ్యాచ్లో 12-11 స్కోర్ తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించి ట్రోఫీని ముద్దాడిందంటే ఇక్కడ చూడవచ్చు. రగ్బీ చరిత్రలో మనకి ఇప్పటి వరకు 10 వరల్డ్ కప్లు జరగా దానిలో దక్షిణాఫ్రికాకు 4 వచ్చినాయి. ఇది కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. దక్షిణాఫ్రికా వచ్చినటువంటి అత్యధికంగా 4 సార్లు ఈ టైటిల్ని అయితే గెలుచుకుంది. ఇక 3 సార్లు మనకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా 2 సార్లు, ఇంగ్లాండ్ 1 సారి ఈ ట్రోఫీని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. సో ఈ ఇయర్ 2023 సంవత్సరానికి కానీ ఎవరికి వచ్చింది? దక్షిణాఫ్రికాకు రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా వరుసగా మనకు డిపెండింగ్ ఛాంపియన్ కూడా అదేనంట. సో 2 టైమ్స్ వరుసగా వచ్చింది. టోటల్గా 4 సార్లు అత్యధికంగా కూడా మనకు దక్షిణాఫ్రికాకు రావడం జరిగింది.
ఇక నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి మరొకటి కూడా చూడవచ్చు. ఆల్రెడీ మనం కొన్ని డిస్కస్ చేయని ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే భారత రెజ్లర్ రితిక అండర్ 23 ప్రపంచ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డ్ అయితే నెలకొల్పింది. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ అండి. 2023 అక్టోబర్ 27న అల్బేనియాలో జరిగినటువంటి టోర్నమెంట్లో మహిళల విభాగాన్ని కనుక చూసుకున్నట్లయితే 76 కేజీల ఫైనల్లో రితిక 9-2 తేడాతో ఇక్కడ అమెరికాకు సంబంధించిన పర్సన్ అయితే ఓడించడం జరిగిందనమాట. సో ఇక్కడ అమన్ సెహ్రావత్ 2023 పురుషుల విభాగం ఛాంపియన్షిప్ తర్వాత ఈ ఘనత సాధించినటువంటి రెండవ భారతీయ రెజ్లర్గా రితిక అయితే నిలిచింది. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రితికాను నేమించి కూడా ఈమె ఏ ఆటకు సంబంధించినటువంటి పర్సన్ అని చెప్పేసి అడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, రెజ్లర్ అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే అండర్ 23 ప్రపంచ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచినటువంటి తొలి భారతీయ క్రీడాకారిణిగా ఈమె అయితే రికార్డు సృష్టించింది. అది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం. ఇక నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ భారత రక్షణ రంగంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ చైర్మన్గా మనకు నేను ఆల్రెడీ చూసాం. దానికి సంబంధించి చైర్మన్గా మనకు కొత్త వ్యక్తి రావడం జరిగింది. ఏ మాధవరావు అనేటువంటి పర్సన్ అయితే వచ్చాడు. ఇది ఆల్రెడీ నిన్న మనం కరెంట్ అఫైర్లో చూసాం. సో ఇది కూడా గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ చైనా మాజీ ప్రధాని చనిపోయింది. ఇది కూడా మనం ఆల్రెడీ కవర్ చేసాం. 2 days బ్యాక్ ఈ కరెంట్ అఫైర్ని కవర్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మరొకటి చూసినట్లయితే ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్గా మనకు కారవాన్ మ్యాగజైన్ ఎడిటర్ అనంతనాథ్ 2023 అక్టోబర్ 28న ఎన్నికైనట్లు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇది కూడా నియామకాలకు సంబంధించినటువంటి ఒక కరెంట్ అఫైర్ కింద చూడవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఢిల్లీలో కిరాయి మస్తు పిరం అంటే ఇక్కడ చూడవచ్చు. ఏడాదికి చదరపు అడుగుకి రూపాయలు 6,540 అని చెప్పేసి ఇచ్చారు. ఆసియాలో హాంకాంగ్ నెంబర్ 1 వెల్లడించినటువంటి నైట్ ఫ్రాంక్ నివేదిక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనకు ఆసియా పసిఫిక్లోని ఈ ప్రైమ్ ఆసియా మార్కెటింగ్లో ఢిల్లీ ఎన్సీఆర్ 6వ అత్యంత ఖరీదైనటువంటి మార్కెట్కి అయితే ఎదిగింది. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం మన భారతదేశం నుంచి ఢిల్లీ 6th ప్లేస్లో ఉంది. సో ఈ నగరం చదరపు అడుగు చూసినట్లయితే $78.4 వార్షిక ఆక్యుపెన్సీ ధర ఉందని నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ అయితే వెల్లడించింది. అయితే దీనిలో మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది ఏదని కూడా అంటాడు. సో అదేంటంటే మనకు హాంకాంగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, మన భారతదేశం నుంచి ఢిల్లీ 6th ప్లేస్లో ఉన్నట్లయితే దీనికి సంబంధించి అయితే గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన టెలిగ్రామ్లో జాయిన్ కావాలనుకుంటే సో దీన్ని ఒకసారి మీరు స్కాన్ చేసి డైరెక్ట్గా స్కాన్ చేయగానే మీకు ఒక లింక్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు ఏ విధంగా జాయిన్ కావాలని చెప్పేసి. ఒకసారి దీన్ని మీరు యూజ్ చేసుకొని మన టెలిగ్రామ్లో జాయిన్ కావచ్చు. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు మధ్యాహ్నం వరకు దీనికి సంబంధించి అయితే ఆఫర్స్ ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత ఈ ప్రైజెస్ అయితే పెరుగుతాయి కనుక ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే మధ్యాహ్నం లోపు ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి ఐటెం చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది యాప్ లింక్. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.